ఎంతో మంది అద్భుతమైన సింగర్స్ సిద్ధంగా ఉన్నారు. అలాగే కామెడియన్స్ కూడా. అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా వచ్చారు పర్ఫార్మ్ చేయడానికి. Not only that, lots of TV actors performing tonight. So lots and lots in store for you today, Mehboob Nagar. కానీ ఇప్పుడు మా టీం నుంచి బాపు గారి బొమ్మలు రాబోతున్నారు. ఓహో, సో ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ పాడుతుందంటే నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఎవరు ఏంటి అనేది చూద్దాం. వెయిట్ చేయొచ్చు కానీ వెయిట్ అండ్ వాచ్. ఓకే, ఎంఎం మానసి, మాతృభాష తమిళం, పెరిగింది ముంబాయి వాతావరణం, హిందుస్థానీ సంగీతంలో సాధన, అనేక భాషా చిత్రాల్లో ఆలాపన. వన్ నేనొక్కడే, తడాఖా, బలుపు, లెజెండ్, సరైనోడు లాంటి చిత్రాల్లో వెరైటీ హిట్స్ అందించిన మాన్సీ మన మహబూబ్ నగర్ ఆడియన్స్ కి ఈటీవీ సూపర్ మస్తీలో పాటల భేల్పూరితో పార్టీ ఇవ్వబోతోంది. గ్రౌండ్ మొత్తం గ్రాండ్ గా చప్పట్లు కురిపించండి. అమర్పేట సెంటర్ నుండి అమీర్పేటకు పోయేటప్పుడు షారోటోలో కలిశాడు సాఫ్ట్వేర్ కుర్రోడు. ఆ ఫిగర్ మస్తని పొగిడాడు, సప్న లెవెల్లో దింపాడు, స్ట్రీట్ గా మెటర్కొచ్చాడు, కటుగా ముదిమ్మన్నాడు. సిగ్గుతో నేను ముద్దిద్దంటే, అరే సిగ్గుతో నేను ముద్దిద్దంటే సెల్ ఫోన్ లో చిత్రించాడు. వద్దు 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 అన్న మాట లేదు. నేను చూపుతానే, నేను చూసుకోవడానికి అంటూ ఇద్దరి మధ్య సీక్రెట్ సీను ఇంటర్నెట్ లో ఎట్టేశాడు. ఇంటా బయట ఇమేజ్ మొత్తం డ్రైనేజ్ లోనే కలిపేశాడు. అంటే అప్పు అప్పు అయిపోయింది బ్రేకప్, అప్పి అప్పి నీతో అవుతాం ప్యాచ్ అప్. అప్పుడప్పుడైపోయిందా బ్రేకప్, అమ్మి అమ్మి అయ్యే అవుతాం ప్యాచ్ అప్. ఫేస్బుక్ లో కలిశాడు యుఎస్ లోని కుర్రోడు, సెలబ్రిటీస్ తోటి దిగిన సెల్ఫీలను పెట్టాడు. ఎయిర్ ఫోర్స్ లోన పెద్ద ఉద్యోగం అని చెప్పాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లా ఉన్నాడని టెంప్ట్ అయ్యాను. చాటింగ్ లో నా లవ్ అయ్యింది, అరే చాటింగ్ లో నా లవ్ అయ్యింది. మీటింగ్ అయ్యే టైం వచ్చింది, యుఎస్ అంటే ఊరు పక్కన చక్కెర పిల్లని తెలిసింది. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం అంటే గాలి తిరుగులో ఎరకయ్యింది. ఫోటోలని ఫోటోషాప్ పని ప్రూవ్ అయింది. మరి చాటింగ్ లో నా చేసిందంతా చీటింగ్ అని తెలిసొచ్చింది. అంతే అప్పు అప్పు అయిపోయింది బ్రేకప్, అబ్బి అబ్బి నీతో అవుతాం ప్యాచ్ అప్.
Hey! 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 Come on, put your hands up. చెప్పిన టైంకి రాలేదని చెప్పుల షాప్ టిప్పు తోటి గుర్రు కురగెట్టాడని గురవారెడ్డి కొడుకుతోటి బ్రేకప్ ఆ హెడ్ పైన డాండ్రఫ్ ఉండని హెడ్ కానిస్టేబుల్ తోటి దుప్పటి మొత్తం లాగేస్తానని రెడ్డి తోటి నా కుక్కను చిచ్చి అన్నాడని లెక్కలో మాస్టర్ విక్రమ్ తోటి పువ్వులు సుఖాయేశాడని సవులు రిపేర్ సంగర్ తోటి ఏజ్ దాచి పెట్టాడని ఇన్సూరెన్స్ ఏజెంట్ తోటి మాటికి మూడే మార్చి మ్యారేజ్ మీరు నీరజ్ తోటి ఇలా సిల్లీ రీజన్ తోటి గల్లీ కొక్కడి తోటి అప్పు అయిపోయింది బ్రేకప్ అవి నీతో అవుతాం ప్యాచప్ అవి నీతో అవుతాం ప్యాచప్ అప్పు అయిపోయింది బ్రేకప్ అవి నీతో అవుతాం ప్యాచప్ ఇటే ఈ కాలంలో బ్రేకప్ ఇటే అయిపోతారు ప్యాచప్ ఇటే ఈ కాలంలో బ్రేకప్ ఇటే అయిపోతారు ప్యాచప్ సూపర్ ఆహా సో ప్రదీప్ ఎలా ఉంది మా వైపు నుంచి చేసే పర్ఫార్మెన్స్? అవునమ్మా చాలా బాగుంటాయి. మా అబ్బాయిల బ్రేకప్ సాంగ్లేమో బాధగా సాల్వాలు కప్పుకుని మాసిపోయిన గడ్డ వేసుకుని కుక్క పిల్లలతో ఉంటాయి. మేమేమో చూసా ఎంతమంది డాన్స్ చేస్తారు టక్కు ఉంటాం అని. అంటే బ్రేకప్ కూడా ఎంజాయ్ చేస్తారు అమ్మాయిలు. మరి మీరు హ్యాపీ కదా ఎందుకు అమ్మాయి ఒకడు అయిపోయాడు, అవును దరిద్రం వదిలిందని అనుకుంటాం. అవునా? మరి మేమెందుకు అంత బాధపడుతూ ఉంటాం? అంటే అది మీ అబ్బాయిలకి తెలిసి ఉండాలి, మాకెలా తెలుస్తుంది? సో ఇద్దరులో ఇప్పుడు ఎవరు జెన్యూన్? అమ్మాయిలు అమ్మాయిలే జెన్యున్ అంతే. జెన్యూన్ అమ్మాయిలే జెన్యూన్, బ్రేకప్ లో వాళ్ళే జెన్యూన్. అదే నేను అడిగింది. ఏదో తేడాగా ఉంది. ప్రదీప్ చెప్పే ప్రతి కౌంటర్ కి ఇంకో కౌంటర్ ఉంటది. లేలే మా వాళ్ళందరికి అర్థమైంది, వాళ్ళంతా నా స్టైల్లోనే ఉన్నారు.